జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. జీవితంలో అన్నింటికన్నా గొప్పది నీ వ్యక్తిత్వం. అది ఎప్పటికీ కోల్పోకు. అది కోల్పోయిన రోజు నిన్ను నువ్వే కోల్పోయినట్టు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, బహుళపక్షం, జూన్ 15, 2025 ఆదివారం. తిథి చవితి మధ్యాహ్నం 3:51 వరకు, తదుపరి పంచమే. నక్షత్రం శ్రవణం రాత్రి 1 వరకు, తదుపరి ధనిష్ట. యోగము ఐంద్రము మధ్యాహ్నం 12:20 వరకు, తదుపరి వైద్రుతి. కరణం బాలవ మధ్యాహ్నం 3:51 వరకు, తదుపరి కౌలవ. రాత్రి 3:44 వరకు, తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 5:35, సూర్యాస్తమయం సాయంత్రం 6:41, చంద్రోదయం రాత్రి 10:11, చంద్రాస్తమయం ఉదయం 8:55. అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 5:03 నుండి 6:41 వరకు, యమగండం మధ్యాహ్నం 12:08 నుండి 1:46 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 3:25 నుండి 5:03 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:56 నుండి 5:49 వరకు, వర్జము తెల్లవారుజామున 5:02 నుండి 6:39 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు మధ్యాహ్నం 2:19 నుండి 3:53 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:42 నుండి మధ్యాహ్నం 12:34 వరకు, బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:08 నుండి 4:51 వరకు. శుభ గడియలు ఉదయం 5:38 నుండి 7:50 వరకు. జూన్ 15 ఆదివారం. ఈ రోజు ఉన్న తిథి చవితి మధ్యాహ్నం 3:51 వరకు ఉంది, తదుపరి పంచమే. చవితి రిక్త తిథి కాబట్టి మనం శుభకార్యాలలో వినియోగించము. అంతేకాకుండా మధ్యాహ్నం 12:21 నుండి వచ్చే వైద్రుతి యోగం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఇంకా ఈ రోజు సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించే మిథున సంక్రాంతి రోజు. సంక్రాంతి రోజుల్లో కూడా మనం పంచాంగం ప్రకారం శుభకార్యాలు చేయము. మిథున సంక్రాంతి మహాపుణ్యకాలం. ఉదయం 6:53 నుండి 9:04 వరకు. ఇలాంటి సంక్రాంతి రోజుల్లో చేసే స్నాన దాన ధ్యానాలకు విశేష ఫలితం ఉంటుంది. పంచాంగం ప్రకారం ఈ రోజు శుభకార్యాలకు అనుకూలంగా ఉండదు. ఒకవేళ ఏవైనా శుభకార్యాలు చేయాలి అనుకుంటే మీ పంతులు గారిని సంప్రదించి చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు మకర రాశిలోను, సూర్యుడు ఈ రోజు ఉదయం 6:53 వరకు వృషభ రాశిలోను, తదుపరి మిథున రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మిథున రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు సూర్యోదయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: ప్రపంచ పవన దినోత్సవం,
ప్రపంచ వృత్తుల దుర్వినియోగ అవగాహన దినోత్సవం. తెలుగు జాతి గర్వించే మహాకవి శ్రీశ్రీ గారి వర్ధంతి. వయోలిన్ విద్వాంసులు ద్వారం భావనారాయణరావు గారి జయంతి. తెలుగు సినీ సంగీత దర్శకులు చక్రి గారి జయంతి. సామాజిక కార్యకర్త అన్నా హజారే గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూన్ 15 ఆదివారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వృషభ రాశి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. మిథున రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. కర్కాటక రాశి అవసరానికి అండగా నిలబడతారు. సింహ రాశి ఆదాయం ఉంటుంది. కన్యా రాశి పరిస్థితులు గందరగోళంగా అనిపించవచ్చు. తులా రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. వృశ్చిక రాశి కొత్త సమస్యలు రాకుండా చూసుకోవాలి. ధనుస్సు రాశి మానసికంగా అలజడిగా ఉండవచ్చు. మకర రాశి కార్యజయం ఉంటుంది. కుంభరాశి పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. మీన రాశి శ్రమకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.